ఇంట్లో ఉండి డబ్బు సంపాదించండి, ఎటువంటి పెట్టుబడి అవసరం లేకుండా. ఇంట్లో ఉండి డబ్బు సంపాదించడానికి మీషో మీకు మంచి అవకాశం కల్పిస్తుంది. ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కానీ, రిటైర్ ఎంప్లాయీస్ కానీ, స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఈ మీషో నుంచి ఎర్నింగ్స్ మీరు సంపాదించుకునే అవకాశం మీషో మీకు కల్పిస్తుంది. ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవడం వల్ల మీకు కమిషన్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఉండి మీ స్మార్ట్ ఫోన్ తోటే సంపాదించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడే జాయిన్ అయ్యి మీ ఎర్నింగ్స్ని ఇప్పుడే స్టార్ట్ చేసుకోండి. అలాగే మీషో ద్వారా మీరు జాయిన్ అవడం వల్ల ఏమవుతుందంటే, ఎవరికైనా మీరు మీషో ద్వారా ఏదైనా సేల్ చేసినట్టయితే అందులో వచ్చే కమిషన్ అలాగే మీ బ్యాంక్ అకౌంట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక శారీ చూపిద్దాం అనుకుంటున్నాను. అది కూడా ఏంటంటే వలువా కలెక్షన్స్ నుంచి అండి. సో వీళ్ళ దగ్గర ఏంటంటే అన్ని రకాల శారీస్, ఇంకా డ్రెస్ మెటీరియల్స్, జ్యువెలరీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే వీళ్ళ దగ్గర ఏంటంటే సిఓడి ఆప్షన్ లేదు. సో ఇప్పుడు నేను చూపించబోయే శారీ ఏంటంటే మహేశ్వరి శారీ అండి. ఇది మహేశ్వరి జెరీ శారీ అనమాట. చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. నాకైతే బ్లాక్ ఫేవరెట్ కాబట్టి ఇప్పుడు కూడా బ్లాకే తీసేసుకున్నాను. సో చూపిస్తాను, ఒకవేళ నచ్చితే మీరు ట్రై చేయండి. సో శారీ అయితే ఇది బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ శారీ, మొత్తం ఇలా ట్రయాంగిల్స్ వస్తుంది. అలాగే ఏంటంటే ఈ జెరీ శారీ అంటే చాలా చాలా క్లాస్గా ఉంటుందన్నమాట. నేను ఇది శారీ కట్టుకున్నాక కూడా పిక్స్ మీతో షేర్ చేస్తాను. చాలా చాలా యూనిక్గా ఉందండి శారీ మాత్రం, కలర్ కాంబినేషన్ వైజ్గా కూడా. సో శారీ మొత్తం మీకు చూసినట్టయితే ఇలా బ్లాక్ కాంబినేషన్తో వస్తుంది. కింద ఏంటంటే సాటిన్ పింక్ బార్డర్ అనమాట. సాటిన్ కూడా కాదు, మంచి క్లాత్ తోటే సాటిన్ లాగే మీకు కొంచెం షైన్ అవుతూ ఉందన్నమాట. చాలా బాగుందండి ఇది. ఇది ఓపెన్ చేస్తే మీకు ఇది కొంచెం ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది, కాకపోతే చాలా యూనిక్గా ఉంటుందన్నమాట. శారీ మొత్తం మీకు చూపిస్తాను ఎలా ఉందో. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ వస్తుంది. మనకి పింక్లోనే ఇది ఇలా మొత్తం అంతా కూడా ఇలా జరీ ఉన్న బ్లౌజ్ పీస్ అనేది మీకు వస్తుందన్నమాట. హ్యాండ్స్కి వేసుకోవడానికి సేమ్ కలర్ మీకు ఏంటంటే ఇలాగే పింక్ కలర్ మీకు బార్డర్ వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇదంతా మనకి మధ్యలో ఇలా కట్టించారు కదా, ఇది ఏంటంటే పళ్ళు. సో ఇక్కడ నుంచి మనకి పళ్ళు స్టార్ట్ అవుతుంది. పళ్ళు కూడా బాగా పెద్దగా ఏం లేదండి, చాలా సింపుల్గా ఇలా ఇచ్చారనమాట. మీకు శారీ మొత్తం ఇలా ఉంటుంది. మీకు ఇది అనుకోవచ్చు ఇది ప్రింట్ ఏమో అని. సో అస్సలు ప్రింట్ కాదండి, ఇది ఏంటంటే జెరీ. మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఇది బ్యాక్ అనమాట. ఇది కంప్లీట్లీ జెరీ శారీ. చాలా చాలా బాగుందండి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి 1900. సో ప్రైస్ అడుగుతున్నారు కదా, చెప్పేసాను ముందే. చాలా బాగుంది శారీ కూడా. నేను ఒకసారి కట్టుకుని కూడా చూపిస్తాను, మీకు వీలుంటే ఒకసారి మీరు చూడొచ్చు దాన్ని. బాగుంది కదా. మీకు శారీ మొత్తం ఇలాగే వస్తుందన్నమాట. అలాగే వీళ్ళ దగ్గర ఏంటంటే అన్ని రకాల వెరైటీస్ ఉన్న శారీస్ కానీ, డ్రెస్ మెటీరియల్స్ కానీ, జ్యువెలరీ కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఏంటంటే తిని కొంచెం గ్యాప్ తీసుకున్నారనమాట. సో దానికోసం ఏంటంటే వీళ్ళ దగ్గర కొంచెం ఫాలోవర్స్ కూడా కొంచెం వీళ్ళ ఇన్స్టాగ్రామ్లో అది తక్కువగా ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళ కలెక్షన్ అది కూడా చాలా ఇంప్రూవ్ అయింది. చాలా చాలా బాగుంటుందండి. మీరందరూ కూడా జాయిన్ అయ్యి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. సో ఈ శారీ వైజ్గా వచ్చేసి అయితే నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ ఈ శారీలో. బాగుంది కదా, మొత్తం ట్రయాంగిల్స్ వస్తుంటాయి. శారీ కూడా చాలా పెద్దదండి. ఒకవేళ మీరు ఎవరన్నా బాగా హైట్గా ఉన్నా సరే, లేదంటే ఒకవేళ మీరు పన్నా ఎక్కువ కావాలి, ఫ్రిల్స్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి కూడా ఈ శారీ అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ఈ శారీలో స్పెషాలిటీ ఏంటంటే ఇది చాలా మెత్తగా ఉంది. అంటే మీరు నిలబడే శారీ కాదనమాట. మరి మీకు ఏంటంటే కొంతమంది కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళు కట్టుకోవడానికి పెద్దగా కనబడతామేమో, కొంచెం పర్సనాలిటీ ఇంకా హెవీగా కనబడుతుందేమో అని అనుకుంటారు. సో అలాంటి ప్రాబ్లం ఏం లేదు, నేను కట్టుకుని చూపిస్తాను కదా. సో మీకు ఐడియా వస్తుందన్నమాట శారీ ఎలా ఉందనేది. Close till I get up, time is barely on our side. I don't wanna waste what's left. సో ఈరోజు వలువా కలెక్షన్స్లో శారీ ఇది. అలాగే వీళ్ళ దగ్గర ఆక్సిడైజ్డ్ పెయిర్ జ్యువెలరీ కూడా, నాకు ఇయర్ రింగ్స్ కూడా ఒక పెయిర్ పంపించారు. సో అది మీకు చూపిస్తాను. చాలా చాలా బాగున్నాయండి, వెరైటీగా ఉన్నాయి యాక్చువల్గా. సో ఇలా ఉంటాయన్నమాట. అంటే పైన మనకి హ్యాంగింగ్స్ ఇలా వస్తాయి.
ఇలా వస్తాయి. చాలా చాలా వెరైటీగా ఉన్నాయి చూడటానికైతే. పైన మీకు ఒక జుమ్కీ వస్తుంది, కింద రింగ్ వస్తుంది, అలాగే మళ్ళీ కింద ఇంకొక జుమ్కీ వస్తుంది అనమాట. చాలా బాగున్నాయి కదా. ఇలా వస్తుంది మీకు ఇయర్ రింగ్ అనేది, ఇలా వస్తుంది అనమాట. ఎప్పుడైనా నేను ఇంచక్క మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు పెట్టుకుంటాను, అప్పుడు మీకు చూపిస్తాను. సో దీని వైజ్గా కూడా చాలా చాలా బాగున్నాయి. ఈ ఇయర్ రింగ్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. ఇలాగే మోడల్స్ కూడా చాలా ఉన్నాయి, మీరు కావాలంటే చూడొచ్చు. సో ఈరోజు శారీ వచ్చేసి ఇది. సో ఇప్పుడు మన వ్లాగ్ చూసేద్దాం. మీకు ఈ శారీ డీటెయిల్స్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు తొందరగా జాయిన్ అయిపోయి. ఈ వ్లాగ్లో ఏంటంటే నా వ్లాగ్స్ అన్ని ఆల్మోస్ట్ పెట్టేసాను మీకు. ఇంకా వ్లాగ్స్ ఇంకేం షూట్ చేయలేదండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చిన్న బిట్ ఉంది, తర్వాత యాడ్ చేస్తాను. బిజినెస్ సో ఇదేంటంటే కనుమ రోజు తర్వాత కనుమ రోజు అనమాట. అందరం అంతర్వేది బీచ్కి వెళ్ళాము. అంతర్వేదికి ఏంటంటే నియర్లీ ఒక 15 మెంబర్స్ దాకా వెళ్ళామన్నమాట. 15 to 17 చాలామంది ఉన్నారు. అయితే మేము అమ్మ, నేను, ఇంకా నా హస్బెండ్, ఇంకా అన్నయ్య, మేమందరం కార్లో వెళ్ళిపోయాం. తర్వాత మా అక్క వాళ్ళు ఏంటంటే వాళ్ళందరూ సరదాగా ఇంకా చాలామంది ఉన్నారని చెప్పి బైక్స్ మీద వచ్చారనమాట. సో ఈ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అక్కడికి వెళ్ళే రూట్ కూడా చాలా బాగుంటుందండి. మేము చించినాడ బ్రిడ్జ్ నుంచి వెళ్ళాం అనమాట. చించినాడ బ్రిడ్జ్ చాలా బాగుంటుంది చూడటానికి అసలు. అదంతా కూడా మీకు షూట్ చేశాను అనమాట, చుట్టుపక్కల గ్రీనరీ అంతా కూడా. సో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నేను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ మీరు కనుక వెళ్ళాలి అని అనుకుంటే కూడా చాలా పీస్ఫుల్, చాలా చాలా లొకేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. మీరు ఎవరైనా వెళ్ళాలనుకున్నా వెళ్ళండి. వెస్ట్ గోదావరిలో ఉన్న వాళ్ళు అయితే, ఇంకా చూడని వాళ్ళు అయితే వెళ్ళిపోయాం. సో అందుకని ఏంటంటే మాకు బైక్ జర్నీ లేదు కాబట్టి కొంచెం హ్యాపీగా ఉన్నాం అనమాట. వీడేమో అన్నయ్య, నేను, ఇంకా దియా వెనకాల కూర్చున్నాము. సో ఇటువైపు ఫ్రంట్ ఏమో ఇంకా అమ్మ వాళ్ళందరూ, తర్వాత ఇంకా డ్రైవర్ పక్కనేమో ఇంకా రిషి, ఇంకా విన్ని కూర్చున్నారు. మేమందరం వెళ్ళేటప్పుడు చాలా నీరసం వచ్చేసిందండి. ఎందుకంటే యాక్చువల్గా మేము అనుకున్న టైం కంటే ముందే స్టార్ట్ అయ్యాము. 2కి అనుకున్నాం కానీ 10కి వెళ్ళాము. చాలా లేట్ అయిపోయింది. కానీ ముందు వెళ్ళటమే చాలా మంచిదే అయిందండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళేసరికి 2 అవటమే కాదు, కొద్దిసేపు కూడా మాకు ఆడుకున్నట్లేదనమాట. అందుకే కొంచెం ఎర్లీగా బాగానే వెళ్ళామనిపించింది. అండ్ ఇక్కడ ఏంటంటే పాలకొల్లు ఇవన్నీ దాటేసాక చించినాడ, తర్వాత సకినేటిపల్లి అటు నుంచి, తర్వాత ఏంటంటే ఒకవేళ నరసాపురం మీద నుంచి మీరు వెళ్ళేలా ఉంటే కనుక మీకు అక్కడ గోదావరి మీద నుంచి వెళ్ళాలి. అదే అంటే లాంచీ మీద వెళ్ళాలన్నమాట. మేము ఏంటంటే ఇలా మామూలుగా బ్రిడ్జ్ నుంచి వెళ్ళిపోయాము. సో ఇది నుంచి మనకి ఏంటంటే చించినాడు బ్రిడ్జ్ అండి. ఇది మొత్తం అంతా చుట్టుపక్కల రొయ్యల చెరువులు, చేపల చెరువులు అన్నీ కనబడుతూ ఉంటాయి. అలాగే పక్కన ఏంటంటే ఇది గోదావరి మీద నుంచి కట్టారు. ఫస్ట్లో ఉండేది కాదండి, బ్రిడ్జే ఉండేది కాదు. అందరూ లాంచీల మీద వెళ్ళాల్సి వచ్చేది నరసాపురం నుంచి అటువైపు. తర్వాత ఏంటంటే బ్రిడ్జ్ కట్టాక అందరికీ ట్రావెలింగ్ చాలా బాగుందన్నమాట. గోదావరి మీద ఉంటుంది ఈ బ్రిడ్జ్ కూడా. అలాగే వీడియో మొత్తం పెట్టాను. అలాగే లాంచీ మీద వెళ్ళేటప్పుడు ఏమో అక్క వాళ్ళు బైక్స్ మీద వచ్చారు కదా. సో వాళ్ళు ఏంటంటే నరసాపురం నుంచి లాంచీల మీద వచ్చారనమాట. లాంచ్ మీద వచ్చేటప్పుడు కూడా నాకు వీడియోలు షూట్ చేసి పంపించారు. అవి కూడా మీకు యాడ్ చేస్తాను. అసలు లాంచీ మీద వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో, అలాగే బ్రిడ్జ్ మీద ఎలా ఉంటుంది అనేది కూడా.
ఇదేమో లాంచీ మీద నుంచి వెళ్ళేటప్పుడు అనమాట. అక్క నా కోసం క్లిప్స్ తీసి పెట్టారు. సో నేను యాడ్ చేసుకుంటానండి. మీకు మధ్యలో మ్యూజిక్ పెట్టానండి, ఎందుకంటే మనం చుట్టూ లొకేషన్ చూసేటప్పుడు మాట్లాడటానికి ఏమి ఉండదు మ్యాక్సిమం. సో అందుకోసం ఏంటంటే మీకు ఆ మ్యూజిక్ యాడ్ చేయడం అనేది జరిగింది. సో మీరు ఇవంతా కూడా కొంచెం ఈ క్లైమేట్ అలాగే ఈ గ్రీనరీ అంతా ఎంజాయ్ చేస్తారని నేను ఎక్కువ మాట్లాడలేదన్నమాట. ఇదేమో లాంచీ మీద నుంచి అండి. చాలా బాగుంటుంది అసలు, మీరు ఎలా వెళ్ళినా కూడా చాలా చూడటానికి కూడా చాలా బాగుంటుంది. తర్వాత మేము అంతర్వేది వెళ్ళాక అసలు అప్పుడు స్టార్ట్ అయిందనమాట మాకు అసలు ప్రాబ్లం. 2కి వెళ్ళాం మేము అంతర్వేదికి. అయితే 2కి వెళ్తే ఏమైందంటే అక్కడ తినడానికి ఫుడ్ ఏమీ లేదు. యాక్చువల్గా మేము ఇంటి దగ్గర వంట చేసుకుని కూడా లేట్గా వెళ్దాంలే అన్నట్టుగా అప్పుడు సడన్గా స్టార్ట్ అయ్యామన్నమాట. దాంతో ఏంటంటే మేము ఫుడ్ ఏం తెచ్చుకోలేదు. పిల్లలు కూడా పాపం అలాగే ఇబ్బంది పడ్డారు. పోయాం. తర్వాత అంతర్వేది వెళ్ళాక ఏంటంటే మేము కార్ పక్కన పార్క్ చేసి ఏమైనా హోటల్స్ ఉంటాయేమో తినేద్దామని చూసాం, కానీ అసలు ఎక్కడ హోటల్స్ ఉండటానికి ఉన్నాయి కానీ ఎక్కడ ఫుడ్ లేదని చెప్పేశారండి. అట్లీస్ట్ టిఫిన్స్ కూడా దొరకలేదు. పైగా మేము వెళ్ళింది 2-3 కాదు, చాలా ఎక్కువ మంది ఉన్నాం. ఫుడ్ ఎలాగో లేదని చెప్పేశారు. అసలు మాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. దియా కోసం కొంచెం పాలు తీసుకొచ్చాను తప్ప మిగతా అందరూ తినడానికైతే చేతిలో కూడా ఏం లేవన్నమాట. ఇంకా అలాగే వెళ్ళిపోయాము. ఇంకా అంతర్వేది వెళ్ళాక అనమాట ఇక్కడ ఏంటంటే మీరు చూడొచ్చు, ఇది అంతర్వేది వచ్చేసాక మీకు ఇక్కడ టెంపుల్ అది కనబడుతుంది కదా, అంతర్వేది గుడి అదే అనమాట. మేము ఇంకా ఫ్రెష్ అయ్యాక తర్వాత దర్శనం చేసుకుందాం అన్నట్టు ఇది టెంపుల్. ఇలా వచ్చేసాం. అయితే చాలా హోటల్స్ తిరిగామండి, ఎక్కడా లేదన్నారు. ఇంకా ఫైనల్గా పాపం ఎవరో ఒక హోటల్లోకి వెళ్తే వాళ్ళు సరే మేము వండి పెడతాం కానీ టైం పడుతుందని చెప్పారు. మేము వెళ్ళి ½ అన్ అవర్ కూర్చున్నాక అప్పటికప్పుడు వాళ్ళు రైస్ అది వండి పెట్టారు. చూడండి, రైస్ అప్పుడే రెడీ అయింది. అందరూ అసలు కూర్చోడానికి బెంచెస్ కానీ ఏమీ లేవండి. ఎక్కడ దొరికితే అక్కడ ప్లేసు, పాపం ప్లేట్లో పెట్టుకుని పక్కన కూర్చొని తింటమే. అసలు అందరూ ఆకలికి పాపం ఎలా అయితే అలా ఉన్నారనమాట. తర్వాత కొంచెం ఫుడ్ అది పెట్టించారు. ఇంకా మామూలుగానే మళ్ళీ ఎక్స్ట్రా ఫుడ్ రైస్ కావాలన్నా సరే అడగటానికి లేకుండా అయిపోయింది. దియా మాత్రం నిద్రలోకి వెళ్ళడానికి రెడీగా ఉంది. మేమైతే ఇంకా ఇలా కింద పెట్టుకుని అసలు అట్లీస్ట్ ఒక చట్నీ కానీ ఏమీ లేదు. ఇంకా ఆ రైసు ఆ కర్రీస్ మాత్రం చాలా చాలా దారుణంగా ఉన్నాయి. ఏదో తిన్నామని పేరే తప్ప అసలు ఏం బాగాలేదండి. అందరూ పాపం క్యూలో వచ్చి ఇంకా తర్వాత చూడటానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. సో మేము బీచ్కి వెళ్ళిపోయాం. 2:30 అట్లా అయిందండి బీచ్కి వెళ్ళేసరికి. అక్కడ మేము ఆడుకోవటం స్టార్ట్ చేసామన్నమాట. ఇది తర్వాత అక్కడ స్టార్ట్ అయ్యాక మేము ఈవినింగ్ 4:30 దాకా 4:35 దాకా ఆడుకున్నాము. తర్వాత డ్రెస్ చేంజెస్ చేసుకుని కొన్ని పిక్స్ తీసుకున్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అసలు ఇసుకతోటి తెక్కొట్టుకున్నాం. ఎంత బాగా అనిపించింది అంతర్వేది బీచ్లో, చాలా చాలా నచ్చేసింది. లోతు కూడా ఎక్కువ లేదు, అంటే కొంచెం అంటే ఎత్తు పొలాలు ఉంటుంది కదా లోపల, అలా ఏమీ లేదండి. చాలా దూరం వరకు వెళ్ళొచ్చు అలా ఉంది. కాబట్టి ఎటువంటి భయం లేదనమాట. ఇలా మేము అందరం ఆడుకున్నాం. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. బీచ్లో ఆడుకున్నాక పిక్స్ తీసుకున్నాను అనమాట కొన్ని. నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నాక పిక్స్ తీసుకున్నాక అక్కడి నుంచి వెంటనే స్టార్ట్ అయిపోయామండి. ఎందుకంటే మళ్ళీ లాంగ్ జర్నీ కదా, ఒక 2 hours ఉంటుంది మాకు. అంటే భీమవరం నుంచి అటు సైడ్ 2 hours ఉంటుంది అనమాట. అందుకోసం అని చెప్పి ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయ్యి వచ్చేసాము. తర్వాత వచ్చేటప్పుడు కూడా షూట్ చేశాను కొంచెం, అది కూడా చూడండి. తర్వాత వచ్చేటప్పుడు కూడా లొకేషన్ చాలా బాగుంది. ఈవినింగ్ టైం కదా, లొకేషన్ బాగుండటం వల్ల అందరూ ఏంటంటే పిక్స్ తీసుకోవడానికి కూడా చాలామంది ఆగారు. లోపలికి వెళ్ళిపోయారు. ఇంచక్క కొబ్బరి చెట్ల దాకా వెళ్ళి కూడా చాలామంది పిక్స్ తీసుకున్నారు. ఎప్పుడైనా సరే మనం భీమవరం సైడ్ ఇదంతా రావటం ఒకటండి, వచ్చినప్పుడు పిక్స్ తీసుకోవడం చాలా హైలైట్ అనమాట. ఎందుకంటే ఆ గ్రీనరీ అది అన్ని ప్లేసెస్లో ఉండదు కదా, మనకి పొలాలు అలాగే కొబ్బరి చెట్లు ఇవన్నీ మనకు అన్ని ప్లేసెస్లో కనబడవు. పైగా ఏంటంటే సీజన్ అయిపోతే కనుక మళ్ళీ పంటలు అవి చేతికొచ్చేస్తే అప్పుడు కూడా ఇంత గ్రీనరీ ఉండదు. కాబట్టి ఏంటంటే ఇలాంటి టైంలో ఎక్కువ తీసుకుంటూ ఉంటారనమాట పిక్స్ అన్ని. సో వచ్చేటప్పుడు కూడా కొంచెం షూట్ చేశాను బ్రిడ్జ్ అదంతా కూడా. మేమైతే అంతర్వేది వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసామండి. చాలామంది అంతర్వేది వెళ్తారు అక్కడ ఉన్న వాళ్ళు అయితే. ఈసారి ఎవరన్నా వెళ్ళినా సరే ట్రై చేయండి వెళ్ళటానికి. పైగా ఏంటంటే అక్కడ అంతర్వేది బీచ్ దగ్గరే, అంటే అంతర్వేది లోపలే ఇంకొకటి ఏదో నది పాయ కలుస్తుంది అనమాట అందులో. అది చూడాలని ఎప్పటి నుంచో అనిపించింది కానీ నాకు వెళ్ళటం కుదరలేదు. సో నెక్స్ట్ టైం అన్నా తీసుకువెళ్ళమని అడగాలి. సో ఇది ఈరోజు వ్లాగ్. హోప్ మీ అందరికీ ఈ లొకేషన్స్ అన్నీ నచ్చాయి అనుకుంటున్నాను. రేపటి వీడియోలో మళ్ళీ మీట్ అవుతాను. వ్లాగ్స్ అన్నీ అయిపోయాయండి, మోస్ట్లీ అన్నీ చాలా వరకు కవర్ చేసేసాను. లాస్ట్ చిన్న క్లిప్స్ ఉన్నాయి,
అవి రేపటి వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఓకేనా? ఈరోజు వీడియో అయితే ఇది. రేపు వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్ బాయ్.